మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఎట్టకేలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ లాంటి చిత్రాలకు తీసిపోని విధంగా ట్విస్ట్ మీద ట్విస్టుతో 3 రోజులుగా తమిళనాడు రాజకీయం దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ పై తాను తృప్తి చెందితేనే సీఎంగా విజయ్కు అవకాశం ఇస్తానని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 118 దాటేందుకు 3 రోజులుగా టీవీకి అధినేత విజయ్ విశ్వ ప్రయత్నం చేసి చివరికి 120 మంది మద్దతుదారులతో గవర్నర్కు జాబితాను అందించారు. విజయ్ అందించిన జాబితాపై గవర్నర్ సంతృప్తి వ్యక్తపరుస్తూ ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్కు ప్రమాణ స్వీకారానికి అనుమతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న సస్పెన్స్ తొలగిపోయి 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు 17వ శాసనసభ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనతో పాటు 12 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాబితా రూపొందించారు. నెహ్రూ స్టేడియం వద్ద రేపు నిర్వహించనున్న ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చకచకా ప్రారంభమయ్యాయి. తనపై నమ్మకంతో తనకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తమ అన్న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మద్దతు ఇచ్చి సహకరించిన అందరికీ విజయ్ సోదరి కీర్తన సుధీర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా విజయ్కున్న అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే పార్టీ శ్రేణులు విజయ్ అభిమానులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.